కానీ ఎప్పుడు అనిపించింది డార్లింగ్ నీకు ఒక్కసారిగా అరే ఈ లవ్ సాంగ్స్ మెలోడీ సాంగ్లకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే రఘు మాస్టర్ అయిపోయాడు, ఇది కాదు కదా నేను అన్ని టేస్ట్ చేద్దాం అనుకున్నాను ఇండస్ట్రీలో, మాసు క్లాసు అది అంతా కూడా, అది బ్రేక్ చేసి ఎప్పుడు మాస్ సాంగ్ చేసింది ఏ సాంగ్ ఫస్ట్? అది ఇన్ బిట్వీన్ సాంగ్స్ ఉన్నాయి డార్లింగ్, అలాంటివి ఉన్నాయి సాంగ్స్. అంటే ఎప్పుడో ఒకప్పుడు డైరెక్టర్ వాళ్ళు ఎలా ఉంటారంటే కొన్నిసార్లు మాస్టర్ ఈ సాంగ్ కూడా మీరు చేసేయండి అని అనడం. సో అలా ఏదైనా సాంగ్స్, ఇప్పుడు ఎక్స్ప్రెస్ రాజా మూవీ ఉంది, నేను యూవి క్రియేషన్స్లో ఆఫ్టర్ మిర్చి తర్వాత ఎక్స్ప్రెస్ రాజా వాళ్ళ ప్రొడక్షన్లోనే చేశాను. సో చేసినప్పుడు ఫస్ట్ దాంట్లో హూలాలా సాంగ్ అని చాలా పెద్ద హిట్ అయింది. అది ఒక మంచి నంబర్, డాన్సింగ్ నంబర్ ప్లస్ ఒక మెలోడీ, సో లవ్ సాంగ్. సో ఆ సాంగ్ని ఫుల్ఫిల్ చేశాను కరెక్ట్గా. అంటే నేను అనుకోవడం కాదు, వేరే వాళ్ళు అనుకోవడం ఏంటంటే ఈ జానరే కానీ మాస్టర్కి కాటు కట్టిన కళ్ళని చూస్తే అని ఒక టిపికల్ ఒక ఫోక్ విలేజ్ ఫోక్ సాంగ్ ఇచ్చి, అంటే యూజువల్గా మనకు దినేష్ మాస్టర్ అలా చేస్తూ ఉంటారు, అలాంటి పాట మరి ఆయన డేట్ దొరక నన్ను చేయమన్నారు, నేను ఆ పాట చేశాను. చేసిన తర్వాత ప్రభాస్ గారికి సినిమాలో నాకు హూలాలా ఫేవరెట్ అయితే, ప్రభాస్ గారు అయితే చూసి ఫస్ట్ ఇచ్చిన రివ్యూ ఏంటంటే సినిమా నాకు కాటు కట్టిన కళ్ళని చూస్తే ఆ పాట చాలా బాగా నచ్చింది, సో కలర్ఫుల్ చిలక అంటారు ఆ పాట, కలర్ఫుల్ చిలక చాలా బాగుంది, నాకైతే చాలా ఎంజాయ్ చేశాను. అంటే అలాంటి మధ్య మధ్యలో చేస్తూ వెళ్ళాను. కానీ ఈ సాంగ్స్ హిట్ అయినంత, ఆ సాంగ్స్ హిట్ అయినా కూడా నాకు అప్పుడు ఒకటి తెలిసింది ఏంటంటే, కొన్ని సాంగ్స్ ఉంటాయి డాలి, ఇప్పుడు డాన్స్ నంబర్స్ ఉంటాయి కొన్ని, ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా వచ్చేటప్పటికి కొన్ని మర్చిపోవచ్చు, ఎందుకంటే దాన్ని మించిన పాట ఇంకోటి వస్తుంది, సో ఈ పాటను మర్చిపోవచ్చు. కానీ కొన్ని మెలోడీస్ ఉంటాయి, సంవత్సరాలు తరబడి దాన్ని విన్నా ఊహించుకున్నా అండ్ టీవీలో మనం చూసిన పాట అది ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఉంటాయి. సో అలాంటి పాటలు నాకు పడ్డం చాలా అదృష్టంగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఆర్యా 2 పాటనే ఉంది, ఆ తర్వాత మిర్చి సాంగ్ ఉంది, ఆ తర్వాత ఇప్పుడు గీతా గోవిందం సాంగ్స్ ఉన్నాయి, సో తర్వాత చలో సాంగ్ ఉంది. ఇలాంటివి ఎప్పుడు విన్నా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ కొరియోగ్రఫీ చేస్తున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. బట్ డైరెక్టర్స్ సపోర్ట్ కూడా ఏంటంటే, నేను అనుకున్నది సరే ఇది అనుకున్నాను అని అంటే మీరు చేయండి మాస్టర్, మీకు ఆ ఫీల్ ఉంది, ఆ లవ్ ఉంది, సో మీరు చేయగలరు, మీరు చేసేయండి అన్నప్పుడు ఆ డెసిషన్ తీసుకొని చేసేసి అది హిట్ అవ్వడం, మంచి పేరు తీసుకురావడం, సో అదృష్టంగా. అండ్ ఇప్పుడు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, ఎప్పుడన్నా ఒక సీజన్ ఉంటుంది, దీనికి కూడా ఒక సీజన్ ఉంటుంది అండి. యూజువల్గా మూవీస్ సంక్రాంతికి రిలీజ్ అవుతాయి, రిలీజ్ అయిన తర్వాత ఒక 1 month అలా గ్యాప్ ఉంటుంది, వెంటనే సాంగ్స్ కూడా ఉండవు, ఎందుకంటే కొత్త సినిమాలు స్టార్ట్ అయ్యి, అదే దసరా టైంలో కూడా అలానే జరుగుతుంది, కొన్ని రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక 1 month అలా ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఆ ఖాళీ స్పేస్లో ఉన్నప్పుడు అనిపిస్తుంది, ఏది మనం బిజీగా ఉన్నప్పుడు అనిపించదు. మీరు అన్నట్టు ఆ ఖాళీగా ఉన్నప్పుడు అరే నేను వేరే పాటలు కూడా చేయగలను కదా, ఒక్కరు ఆ పాటలు సజెస్ట్ ఎందుకు చేయరు, లేదంటే నేను కూడా అప్పుడప్పుడు కొంతమంది ఫ్రీగా డైరెక్టర్స్ దగ్గర నాకు ఫ్రీగా అనిపిస్తే, సార్ ఏంటి సార్ వేరే పాట ఏదైనా ఇవ్వచ్చు కదా ఈ పాటతో పాటు, సో నేను చేస్తాను కదా అంటే, ఈ స్టైల్ మీరే చేయగలరు, దానికి 100 మంది ఉన్నారు అని ఏదో ఒకటి చెప్పేస్తారు, సర్లే నేను సాటిస్ఫై అయిపోయి పక్కొచ్చు. అంతేనా? అంతే. అంటే ఈ సాంగ్స్ కేర్ ఆఫ్ అడ్రస్ మీరని అది ఫిక్స్ అయిపోయింది. సో నేను బట్ మాస్ సాంగ్ లో మీకు పేరు తెచ్చిన సాంగ్ అంటే? మాస్ సాంగ్స్ ఏమి ఎక్కువ ఏం చేయలేదు ఆ సాంగ్స్ లో అసలు. అంటే యూజువల్ గా ఏదైతే ట్రెండ్, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క జానర్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఫస్ట్ మీరు పునాది ఏదైతే చేశారో దాంట్లోనే ఆల్మోస్ట్ వెళ్ళిపోతాయి, మిగతా కూడా అంతే. ఇప్పుడు మాస్ పాటలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంట్రడక్షన్ సాంగ్స్ చేసే వాళ్ళు కొంతమంది, గణేష్ మాస్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది, నెక్స్ట్ సినిమాలో ఇంట్రడక్షన్ పాట అనగానే అరే గణేష్ మాస్టర్ని చూస్ చేసుకున్నాం, మెలోడీ అనగానే ఒకసారి రఘు మాస్టర్ ట్రై చేద్దాం, అరే మంచి సెట్ సాంగ్స్ ఇట్లా ఉన్నాయంటే అరే శేఖర్ మాస్టర్ని ట్రై చేద్దాం. సో ఇలా ఎవరికైతే ఆ సెట్ అయిపోయి ఉంటాయని, ఆ సెట్ అయిపోయిన దాన్ని మీరు డిస్టర్బ్ చేయలేరు, ఆలోచన కూడా అలానే ఉంటాయి. డైరెక్ట్ ఐటమ్ సాంగ్స్ చేశారా? ఆ ఐటమ్ సాంగ్స్ చేశాను, 2-3 చేశాను. కానీ అదే అంటాను, ఐటమ్ సాంగ్స్ చేసినా కూడా మళ్ళా నెక్స్ట్ పొద్దున్న లేస్తే నెక్స్ట్ అదే రావాలి మనకు. నెక్స్ట్ ఈ ఐటమ్ పాట చేశారు కదా, నెక్స్ట్ ఐటమ్ పాట ఇచ్చేద్దామని ఎవరికేమి ఉండదు. ఎంతసేపు మీరు ఎక్కువ క్రెడిట్ సంపాదించిన జానరే ఎక్కువ ఉంటుంది. ఐటమ్ సాంగ్ లో మీరు మంచి కింగ్ అంట. ఏం లేదు డార్లింగ్, అది ఐడియాస్ వస్తుంటాయి, చేస్తుంటాము. అంటే అప్పటికప్పుడు వస్తాయా లేకపోతే అంటే ప్రీవియస్ గా? లేదు అంటే ఇమాజిన్, ఎందుకంటే ఎన్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ చూస్తుంటాము, చూస్తున్నప్పుడు అరే మనం ఏది చేయాలి ఏది చేయకూడదు, మనకి ఇస్తే మన స్టైల్లో మనం ఏం చేస్తాం. ఆబ్వియస్గా
ప్రతి ఒక్కరు ఆలోచించిన విధానం మనకిస్తే మనం ఎలా చేయొచ్చు. సిగ్గుంటుందా ఏమన్నా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేటప్పుడు మీకు? ఏం లేదు డార్లింగ్, నేనైతే ఫుల్ ఆర్టిస్ట్లకు నా అసిస్టెంట్స్ కంటే ఫస్ట్ ఉంటాను. నేను ఆర్టిస్ట్కి వెళ్ళి అమ్మాయిలు కానీ ఒకసారి అది కాటుక కల్లో హీరోయిన్ స్నానం కూడా చేస్తుంది కదా. అవునవును. అంటే డైరెక్ట్ వెళ్ళి చెప్పేస్తాను, సార్ ఇలా మా ఐస్ లో ఆ చిన్న వెట్నెస్ ఉండనియండి, అలా చూస్తూ ఉండిపోయేలాగా. సో అమ్మాయి చూస్తున్నప్పుడు టక్కని తిప్పేయడము, ఒక చిన్న స్మైల్ అని ఇలా చూపిస్తూ ఉంటాం. అంటే డైరెక్ట్ ఇప్పుడు నేను ఇవి ఏంటంటే బేసిక్గా ఎక్స్ప్రెషన్ సాంగ్స్. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్ సాంగ్స్లో నేను అసిస్టెంట్కి చెప్పి అసిస్టెంట్ నేర్చుకొని వాళ్ళెళ్ళి చెప్పేదానికన్నా డైరెక్ట్ కమ్యూనికేషన్. డాన్స్ మూమెంట్ ఏదన్నా ఉంటే అప్పుడు ఒక 5 సార్లు ప్రాక్టీస్ చేయించడానికి అసిస్టెంట్ ఈజ్ ఓకే. బట్ నాకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ ని డైరెక్ట్ ఎక్స్ప్రెస్ చేస్తాను. వెదర్ ఇట్ మే బి అమ్మాయి అయినా అబ్బాయి అయినా నేను హీరోయిన్ కి కూడా చెప్పేస్తాను. అసలు ఆ స్టెప్ చాలా బాగుంటది, ప్రభాస్ గారు చేస్తారు, చాలా సెక్సీగా ఉంటది అది. ఆయన హైట్ అన్నట్టు ఆ లుక్ లో ఆయన ఎలా ఉంటాడు అసలు, అమ్మో. హైట్ కి ఒక చిన్న వేవ్ చాలు, పెద్ద వేవ్ గల హైట్ ఉన్న స్టెప్ వేస్తే సెట్ అవ్వదు. ఇంకోటి చిన్న వేవ్ చేసినప్పుడు చాలా పెద్ద కనబడుతుంది. అసలు అంత ఆకారము ఒక చిన్న మూమెంట్ అందులో చేసింది నేను. అంటే చిన్న ఒక పెప్పీగా ఒక మూమెంట్ చేసింది ఆయన బాడీలో నుంచి రాగానే ఎలా అయితే ఒక ఎన్హాన్స్ అయిపోయింది అలా. అవును. సో అది ఒక హుక్ లైనే, ఆ హుక్ లైనే, కానీ పాటలో ఎక్కడో ఫుల్ డాన్స్ ఉన్న ఫీలింగ్ అలా క్రియేట్ అయిపోద్ది. సో బేసిక్ గా అలా కొరియోగ్రఫీ చేసుకుంటూ వెళ్తాం.